ఫ్రెండ్స్, అదృష్టం అనేది మనిషిని రెప్పపాట్లో ఎంతో పెద్ద సమస్య నుంచి కూడా బయటకు పడేయగలుగుతుంది. అదృష్టం తోడుంటే మనిషి మృత్యువును కూడా తాకి క్షణంలో తిరిగి రాగలుగుతాడు. ఈ ప్రపంచంలో ఇటీవల కొంతమంది అదృష్టవంతుల విషయంలో అటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటిని చూసి వాళ్ళకు కూడా నమ్మకం కుదరలేదు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ కెమెరాలో క్యాప్చర్ అవుతాయో అప్పుడు వాటిని చూసి మనమందరం కూడా చాలా ఆశ్చర్యపోతాము. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కెమెరాలో క్యాప్చర్ అయినటువంటి అటువంటి లక్కీ మూమెంట్స్ ని చూపిస్తాను. యమధర్మరాజుకు హాయ్ చెప్పి మరి బయటపడిన అదృష్టవంతులని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి. ఇతను ఫుట్బాల్ ని ఏ విధంగా కిక్ చేశాడు అంటే ముందు నిలబడి ఉన్న అతని ఫ్రెండ్ ఆ బాల్ షాట్ నుంచి రెప్పపాట్లో తప్పించుకున్నాడు. కానీ అప్పుడే వెనుక గోడకు తగిలి ఆ బాల్ తిరిగి ఆ వ్యక్తి వైపుకు వస్తుంది. అతనికి ఎంత దగ్గర నుంచి ఆ బాల్ వెళ్ళిందో ఈ ఫుటేజ్ ని కాస్త క్లోజ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఫేస్ ఇంకా బాల్ మధ్యలో కేవలం కొద్దిపాటి గ్యాప్ మాత్రమే ఉంది. దాంతో అతను తన ముఖం పగలకుండా తప్పించుకున్నాడు. హిల్ క్లైంబింగ్ చేయటం అనేది చాలా కష్టమైన పని. పర్వతాలపైన చేసే ఒక చిన్న పొరపాటు మీ ప్రాణాలని కూడా తీయగలుగుతుంది. ఇప్పుడు మీ రోమాలు నిక్కబడుచుకునేటువంటి ఇన్సిడెంట్ ని చూడండి. ఇందులో ఒక క్లైంబర్ పర్వతం పైకి ఎక్కుతున్నాడు. అప్పుడే సడన్ గా అతని కాళ్ళు చేతులు రెండు స్లిప్ అవుతాయి. దానివల్ల అతను డైరెక్ట్ గా కింద పడుతూ ఉంటాడు. అతని తాడుకున్న హుక్ కూడా ఆ పర్వతం నుంచి ఊడిపోతుంది. ఇప్పుడు అతను అలా జారుతూ మృత్యువు వైపు వెళ్తూ ఉంటాడు. కానీ అదృష్టం తోడుంటే మృత్యువేం చేస్తుంది అంటారు కదా. ఇక్కడ కూడా ఈ వ్యక్తి విషయంలో అలాంటిదే జరిగింది. ఇక్కడ అతని ఫ్రెండ్ కింద నుంచి పర్వతాన్ని ఎక్కుతున్నాడు. ఇతను డైరెక్ట్ గా వెళ్లి అతని పైకి వెళ్లి పడతాడు. తన ఫ్రెండ్ లోయలో పడిపోకుండా ఇతన్ని కాపాడాడు. ఈ క్లిప్ ని చూశాక నాకైతే నిజంగా చాలా భయం వేసింది. తర్వాతి ఇన్సిడెంట్ ని చూసి మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ జరిగింది ఏంటంటే థాయిలాండ్ లో ఒక స్నేక్ షో నడుస్తోంది. అక్కడ ఒక పాములతను కోబ్రా పాముతో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అతను ఆ పామును ఆట పట్టిస్తున్నాడు. దాన్ని కిస్ చేస్తున్నాడు. దాని ముందు రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. కానీ కింగ్ కోబ్రా తన ఓనర్ వల్ల విసుగు చెంది ఛాన్స్ దొరుకుతూనే దగ్గరలో కూర్చుని ఉన్న ఆడియన్స్ పైకి తన కోపాన్ని చూపించింది. అవునండి, ఈ కోబ్రా డైరెక్ట్ గా అక్కడికి వచ్చిన టూరిస్ట్ పైన దాడి చేస్తుంది. కానీ ఆ టూరిస్ట్ అతని అదృష్టం ఎంత బాగుంది అంటే అతను ఆ కోబ్రా కాటు నుంచి కొద్ది పాటిలో తప్పించుకుంటాడు. లేకపోతే కోబ్రా కాటు ఎంత విషపూరితంగా ఉంటుందో అది మనందరికీ తెలుసు. ఫ్రెండ్స్, చాలా సార్లు మన కళ్ళ ముందు ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అంటే వాటిని చూసి మనం షాక్ అవుతాము. ఇక్కడ ఒక క్రేన్ చెట్టును పట్టుకుని ఉంది. ఈ వ్యక్తి ఆ చెట్టును కట్ చేస్తున్నాడు. ఆ టైంలో రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అతను ఆ చెట్టును కట్ చేస్తున్న సౌండ్ తప్ప మరేమీ వినిపించటం లేదు. కానీ ఇక్కడ కొద్దిపాటి నిమిషాల్లో రోమాలు నిక్కబడుచుకునేటువంటి ఇన్సిడెంట్ జరుగునున్నది. నిజానికి ఎప్పుడైతే ఆ చెట్టు కట్ అవుతుందో అప్పుడు రోడ్డు ఖాళీగా ఉండడం చూసిన క్రేన్ డ్రైవర్ చెట్టును వదిలేస్తాడు. ఇక చెట్టు కింద పడ్డ తర్వాత దాన్ని లేపి పక్కకు పెట్టుకోవచ్చు అనుకుంటాడు. కానీ అప్పుడే దూరం నుంచి చాలా స్పీడ్ గా ఒక కారు వస్తూ ఉంటుంది. కొద్ది సెకండ్స్ లోని అది ఆ చెట్టు కిందకు చేరుకుంటుంది. అయితే ఇక్కడ కారులోని వ్యక్తి యొక్క అదృష్టం బాగుంది. అందువల్ల అతను ఆ చెట్టు ఆ కారు మీద పడేదానికంటే కొన్ని సెకండ్స్ల ముందే అక్కడి నుంచి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు. తన ప్రాణాలని కాపాడుకుంటాడు. 2016 డిసెంబర్ లో ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే సిటీలో హైవే పైన వెళ్తున్న థ్రోటిల్ ఫిట్స్ అని ఒక బైకర్ కారులో వెళ్తున్న వ్యక్తి లో బ్లడ్ షుగర్ వల్ల బాధపడుతూ ఉండడం చూస్తాడు. దానివల్ల ఆ కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా స్పృహ కోల్పోతూ ఉంటాడు. అయినా అతను కారును డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. అలానే అతని కారు కంట్రోల్ తప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది. రోడ్ పైన వెళ్తున్న అతని కారు ఒకసారి కిందకు దిగుతుంది, మళ్ళీ తిరిగి రోడ్ పైకి వస్తుంది. అలానే జరుగుతూ ఉంటుంది. ఇక ఒకసారి కార్ లైట్ పోల్ కి తగులుతుంది. అప్పుడు కూడా రోడ్ పైకి వచ్చి అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది. చాలా సేపటి వరకు అలాగే వెళ్లిన తర్వాత అతని అదృష్టం కొద్దీ ఆ కార్ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల అది కింద ఉన్న గడ్డిలోకి వెళ్లి ఆగిపోతుంది. దాని తర్వాత ఆ బైకర్ ఇంకా వేరే వెహికల్స్ వారికి అసలు ఆ వ్యక్తి అలా ఎందుకు కారు నడుపుతున్నాడు అన్నది పూర్తిగా అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు వెంటనే అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. తర్వాత అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కి పంపించారు. ఆ కారులోని వ్యక్తి అదృష్టం బాగుంది. అందువల్ల అతని కారు వేరే వెహికల్స్ కి అసలు తగలలేదు. అలానే పెద్ద యాక్సిడెంట్స్ లాంటివి కూడా జరగలేదు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ లో కారు నడపడం వల్ల ఎంత పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయో మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక ఎటువంటి డిఫరెంట్ ఫ్లడ్స్ అంటే వర్షం పడకపోయినా గట్టు తెగిపోవటం వల్ల లేదా మైళ్ళ దూరంలోని కొండల్లో కురిసిన వర్షం వల్ల ఆ నీరు సడన్ గా లోతట్టు ప్రాంతాలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇటువంటి వరదలను ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా ఆకస్మిక వరదలు అని అంటారు. ఇలాంటి ఒక వరద ఒకసారి ఆరిజోనాలోని ఫోనిక్స్ లో ఎప్పుడైతే కొంతమంది ఫ్రెండ్స్ అడవిలో క్యాంపింగ్ చేయడం కోసం వెళ్లారో అప్పుడు వచ్చింది. వరద వచ్చిన టైంలో ఒక వ్యక్తి క్యాంప్ లోపల హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ వరద అతని వద్దకు చేరుకుని అతన్ని దానిలో కలిపేసుకునేది. కానీ దానికంటే ముందే ఆ వ్యక్తికి ఏదో అనుమానం వచ్చింది. అందువల్ల అతను వెంటనే అందులో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఎంతో కష్టపడి దాని నుంచి తప్పించుకున్నాడు. లేకపోతే ఆ క్యాంప్ లో నిద్రపోతున్న వ్యక్తికి ఎంత ప్రమాదం జరిగేదో అది మీకు చెప్పాల్సిన పని లేదు. ఇటువంటిది మరో ఇన్సిడెంట్ ని ఎప్పుడైతే జెర్రీ అరిజోనా అనే పేరు గల ఒక హిల్ క్లైంబర్ క్లైంబింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడో ఆ టైంలో జరిగింది. ఎప్పుడైతే జెర్రీ క్లైంబింగ్ చేసి ఒక సేఫ్ ప్లేస్ లో నిలబడి ఉన్నాడో అప్పుడే సడన్ గా అది కూడా విత్ ఇన్ 45 సెకండ్స్ లో అతని తాడు ఉన్న ప్లేస్ లో నుండి ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ ఫ్లాష్ ఫ్లడ్ కొంచెం ముందుగా వచ్చింటే అతని పరిస్థితి ఏమయ్యేదో. అదే విధంగా ఈ మహిళ కూడా ఒడ్డున తన స్కూటీ పైన కూర్చుని ప్రవహిస్తూ ఉన్న నీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా నీటి ప్రవాహ వేగం చాలా ఎక్కువైంది. ఇక ఆ మహిళ రెప్పపాట్లో దాని నుంచి తప్పించుకుంది. జూన్ 2017 టైంలో టెక్సాస్ లో ఎక్కువగా వర్షం పడిన తర్వాత పూర్తిగా రోడ్స్ అన్ని మునిగిపోయింది. అప్పుడు రోడ్లన్నీ క్లోజ్ అవ్వడం వల్ల చాలా వెహికల్స్ రోడ్లపైనే ఆగిపోయాయి. ఆ టైంలో నీటిలో మునిగిపోయిన ఒక మర్సిడీస్ కార్ లో షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక ఆ కార్ లో సడన్ గా మంటలు అంటుకున్నాయి. ఆ కార్ కాలిపోతోంది. కానీ రోడ్లన్నీ కూడా నీటితో నిండి ఉండటం వల్ల ఫైర్ ఫైటర్స్ ట్రక్ అక్కడికి చేరుకోవడానికి టైం పడుతుంది. కానీ ఆ కార్ ఓనర్ యొక్క అదృష్టం చూడండి, అతని మండుతున్న కారుకు దగ్గరలోనే ఒక ఎక్స్కవేటర్ ఉంది. దాని డ్రైవర్ టైం వేస్ట్ చేయకుండా బకెట్ లో నీటిని నింపి ఆ కారు పైన పోయటం స్టార్ట్ చేశాడు. కేవలం 2 బకెట్ల నీటిని ఆ కారు పైన పోయగానే ఆ మంటలు ఆరిపోయాయి. అక్కడ జరిగే ఎంతో పెద్ద ప్రమాదాన్ని ఆపడం జరిగింది. అయితే ఆ మంటలు ఆరిపోయిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారు అక్కడికి చేరుకున్నారు. ఒకవేళ ఈ డ్రైవర్ టైంకి మంటలు ఆర్పకపోయింటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో కదా. 2021 సెప్టెంబర్ టైంలో కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తి రోడ్ పైన వెళ్తూ ఉన్నాడు. కానీ అతనికి కాస్త దూరంలో పొదల్లో ఒక మౌంటైన్ లైన్ దాక్కుని ఉంది. జాగింగ్ చేస్తున్న వ్యక్తికి అది అక్కడ ఉందన్న విషయం తెలియదు. అందువల్ల అతను నార్మల్ గా జాగింగ్ చేస్తూ వెళ్లిపోయాడు. కానీ అదృష్టం కొద్దీ ఆ లయన్ కూడా అతని మీద దాడి చేయలేదు. 2021 ఫిబ్రవరిలో ఫేమస్ మౌంటైన్ క్లైంబర్ అయిన లీలాండ్ నిస్కీ కొలరాడోలో క్లైంబింగ్ చేస్తున్నాడు. మధ్యలోని మంచు తుఫాను వచ్చింది. దానితో అతని ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. అతను తన ఐస్ హ్యామర్ ని మంచులోకి గట్టిగా గుచ్చి అక్కడే నిలబడ్డాడు. ఎన్నో నిమిషాల వరకు వచ్చిన ఆ మంచు తుఫాను కూడా అతన్ని కిందకు పడేయలేకపోయింది. అది కూడా అతను 400 అడుగుల ఎత్తులో ఉన్నాడు. 2021 నవంబర్ టైంలో మలేషియా రాజధాని అయిన కోలాలంపూర్ లోని హైవే పైన వెళ్తున్న ఒక ట్రక్ కి కట్టినటువంటి కవర్ సడన్ గా ఓపెన్ అయింది. అది వెనుక బైక్ పైన వస్తున్న వాళ్ళ పైన పడుతుంది. అటువంటి టైంలో ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. కానీ వాళ్ళిద్దరే అదృష్టం బాగుంది. పక్కనే ఫ్యూయల్ ట్యాంక్ కూడా వెళ్తున్నా వాళ్ళు దానికి ఆల్మోస్ట్ టచ్ అయ్యి కింద పడిపోతారు. కానీ ఎవరికి ఏమీ జరగదు. ఒకవేళ ఫాస్ట్ గా వెళ్లి వాళ్ళు ఆ ఫ్యూయల్ ట్యాంక్ కి గనక ఢీ కొట్టింటే పెద్ద బ్లాస్టే అయ్యేది. కానీ వాళ్ళిద్దరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. 2019 అక్టోబర్లో రష్యాలో జరిగిన ఇన్సిడెంట్ ని చూడండి. స్కూల్ నుంచి వస్తున్న ఒక అమ్మాయి వెంట కొన్ని వీధి కుక్కలు పడ్డాయి. కానీ ఆ కుక్కలు ఆ అమ్మాయిని కరిచేలోపే ఆ రోడ్ మీద నుంచి వెళ్తున్న ఒక కారు డ్రైవర్ ఆ అమ్మాయి వద్దకు సడన్ గా వస్తాడు. సడన్ గా వచ్చి బ్రేక్ వేస్తాడు. అది చూసి ఆ కుక్కలు భయపడి ఆ అమ్మాయిని వెంబడించడం ఆపి అక్కడి నుంచి పారిపోతాయి. ఇక ఆ అమ్మాయి సేఫ్ గా తన ఇంటికి వెళ్ళిపోతుంది. 2019 జూన్ టైంలో టెక్సాస్ లోని ఈ అమ్మాయి తన మర్సిడీస్ కార్ లో ఆయిల్ ని ఫిల్ చేసుకోవడం కోసం ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ఆమెను చూసి ఆమె ఒక ఇన్నోసెంట్ గర్ల్ అనుకుని ఇద్దరు దొంగలు ఆమె కారును దొంగలించాలనుకుంటారు. కానీ ఆ అమ్మాయి చాలా తెలివైంది. అందువల్ల ఆమె ఎప్పుడైతే ఆ దొంగ తన కారులోని డ్రైవింగ్ సీట్ లోకి రావడానికి ముందుకు వస్తాడో అప్పుడు ఆ అమ్మాయి కార్ విండో నుంచి లోపలికి వచ్చి దొంగ కంటే ముందే డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటుంది. పాపం ఆ దొంగ బాధపడటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అమ్మాయి అయ్యుండి కూడా తను చూపిన ధైర్యానికి మనం తప్పకుండా ఒక లైక్ వేయాల్సిందే. 2018 జనవరి టైంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ లో అడవి గుండా కారులో వెళ్తున్న కొంతమంది వ్యక్తుల ముందు ఒక పులి వచ్చి దారికి అడ్డంగా నిలబడింది. అప్పుడు కారులో ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా అందులోనే కూర్చుని ఆ పులి అక్కడి నుంచి వెళ్లడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ గా వస్తారు. వాళ్ళని చూసి ఆ పులి కూడా వాళ్ళ వైపుకు వెళ్తుంది. అంతేకాదు బైక్ పైన ఉన్న వ్యక్తులను చూసి ఆ పులితో పాటు వాళ్ళ వెనక నుంచి మరో పులి కూడా వాళ్ళ వద్దకు వస్తుంది. కానీ బైక్ పైన ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ధైర్యాన్ని
భయాన్ని కోల్పోరు. పులులను చూసి భయపడి వాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి వాటి కోపం తెప్పించే బదులుగా అక్కడే సైలెంట్ గా ఉంటారు. దానివల్ల 2 పులులు కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక ఆ ఇద్దరు ఆ పులుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడంలో సక్సెస్ అవుతారు. అయితే ఈ పులులు కేవలం వాళ్ళు సైలెంట్ గా నిలబడి ఉండడం చూసి వాళ్ళని వదిలేసింది అనుకోలేము. అది వాళ్ళ అదృష్టం కూడా కావచ్చు. తర్వాతి క్లిప్ లో మీరు సముద్రంలో ట్రావెల్ చేస్తున్న ఒక బోట్ చాలా స్పీడ్ గా సముద్రంలో ఆగి ఉన్న ఒక చిన్న బోట్ వద్దకు వస్తూ ఉండడం చూడొచ్చు. ఆ డ్రైవర్ కి ముందు ఒక చిన్న బోట్ ఉందన్న విషయం తెలియదు. ఎప్పుడైతే ఆ చిన్న బోట్ ని ఢీకొనబోతుందో అప్పుడు ఆ డ్రైవర్ ఆ చిన్న బోట్ ని చూస్తాడు. ఇక ఆ బోట్ ని రివర్స్ చేస్తూ చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తాడు. చూడండి, కొంచెం మిస్ అయింటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో. చాలా మటుకు చేపలు పట్టే టైంలో ఒక చేప దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. కానీ ఈ వ్యక్తిని చూడండి, ఇతని గాలానికి కొద్ది నిమిషాలు కష్టపడగానే ఒకటి కాదు ఒకదానితో పాటు మరొక చేప కూడా చిక్కింది. ఇక్కడ చిన్న చేప గాలానికి చిక్కింది, కానీ పెద్ద చేప ఆ చిన్న చేపను పట్టుకోవడంతో 2 అతనికి దొరికింది. నిజంగా ఇతను ఎంతో లక్కీ అనే చెప్పాలి. ఈ వ్యక్తి ఎత్తైన కొండపైన చెట్టుకు తాడు కట్టి ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడే చెట్టుకు ఏ కొమ్మకైతే ఉయ్యాల కట్టి ఉందో ఆ కొమ్మ విరిగిపోయింది. కానీ అతను ఎంతో అదృష్టవంతుడు. అందువల్ల ఇంత ఎత్తు నుంచి కింద పడకుండా తప్పించుకున్నాడు. ఒకసారి ఈ కోడిని చూడండి, ఇది తన తెలివి తక్కువ తనం వల్ల కుక్కలు ఉన్న కేజ్ పైన నిలబడి వాటిని ఆట పట్టించాలని ట్రై చేస్తూ ఉంది. కానీ అప్పుడే అందులో నుంచి ఒక కుక్క దానిపైకి జంప్ చేసింది. ఆ కుక్క ఆ కోడి ఎక్కడైతే కూర్చుందో అంత హైట్ వరకు చేరుకుంది. కానీ ఈ రోజు ఆ కోడి యొక్క అదృష్టం బాగుంది. అందువల్ల అది దాదాపుగా కుక్క చేతికి చిక్కి కూడా దాని నుంచి తప్పించుకుంది. 2021 అక్టోబర్ టైంలో ఫ్లోరిడాలోని లాంటానాలో ఉన్న ఈ బ్రిడ్జ్ పైన ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. అదే టైంలో బ్రిడ్జ్ కింద నుంచి బోట్ వెళ్లడానికి రెడీగా ఉంది. అందువల్ల బ్రిడ్జ్ ఆపరేటర్ బ్యారియర్ ని క్లోజ్ చేశాడు. ఇక ఆ బ్రిడ్జ్ ని పైకి లేపడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా బ్రిడ్జ్ పైనే కారులోనే ఉన్నాడు. ఆ వ్యక్తి బ్యారియర్ క్లోజ్ చేసి ఉండడం చూసి కారును బ్రిడ్జ్ జాయింట్ పైనే ఆపేశాడు. అప్పుడు ఆ బ్రిడ్జ్ ఆపరేటర్ కారును చుడుకున్నానే బ్రిడ్జ్ ని పైకి లేపడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ కార్ డ్రైవర్ తో పాటు జాయింట్ మధ్యలో ఇరుక్కుపోవడం స్టార్ట్ అయింది. కానీ ఆ డ్రైవర్ యొక్క అదృష్టం వల్ల కార్ యొక్క ఫ్రంట్ కాస్త ముందుకు వంగి ఆగి ఉంది. కాబట్టి కాస్త వెనక్కి లేచి కింద పడింది. సపోజ్ ఆ కార్ ఇంకా వెనక్కి ఉండింటే ఆ కార్ బ్రిడ్జ్ పైకి లేచేటప్పుడు అంత ఎత్తు నుంచి కింద పడేది. ఫ్రెండ్స్, మీరు రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు. అప్పుడు మీకు 500 రూపీస్ నోట్ దొరికితే ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఏ క్లిప్ ని అయితే చూపిస్తానో అతనికి దానికంటే కూడా పెద్ద లాటరీనే తగిలింది. ఇతను అలా రోడ్డు పైన వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి రోడ్డు పైన కొన్ని ఫుడ్ వేపర్స్ కనబడ్డాయి. వాటిని చూసి అతను రోడ్డు పైన ఇంత చెత్తను ఎవరేసారా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు వెళ్ళగానే అతనికి చాలా ఎక్కువ మొత్తంలో చాక్లెట్స్ యొక్క ప్యాకెట్స్ కనబడతాయి. వాటిని అసలు ఓపెన్ కూడా చేయలేదు. వాటి నిండా చాక్లెట్స్ ఉన్నాయి. అప్పుడు అతను ఏమి ఆలోచించకుండా ప్లాస్టిక్ బ్యాగ్స్ ని తీసుకుని వచ్చి ఆ చాక్లెట్స్ అన్నిటిని అందులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అతని అదృష్టం బాగుంది. బహుశా ఈ చాక్లెట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కింద పడిపోయి ఉంటుందేమో. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వ్యక్తి లాస్ ఏంజల్స్ లోని ఒక రోడ్డు దగ్గర నిలబడి ఇది సిటీలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్డు, ఇక్కడ ఎప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అనే సమస్య పైన రిపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ రిపోర్టర్ తను మాట్లాడడం కంప్లీట్ చేస్తాడో అప్పుడు అతని వెనుక సడన్ గా ఒక లైవ్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ రిపోర్టర్ అది చూసి షాక్ అవుతాడు. ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే ఈ కార్ డ్రైవర్ అదృష్టం బాగున్నందున ప్రమాదం జరగకుండా తప్పించుకున్నాడు. ఫ్రెండ్స్, ఇన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా మీకు అదృష్టం పైన నమ్మకం కుదరకపోతే తర్వాత ఈ ఇన్సిడెంట్ మీకు అన్ని డౌట్స్ ని క్లియర్ చేస్తుంది. సౌదీ అరేబియాలోని ఒక నిర్మానుషమైన ఏరియాలో 3 పిల్లలు కొండపైన ఉన్న రాళ్లతో ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే అక్కడ ఒక ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే దానికి ఆ 3 భయంతో వణికిపోతారు. నిజానికి అక్కడ సడన్ గా ఆకాశం నుంచి ప్రమాదకరమైన పిడుగు వచ్చి పడుతుంది. కానీ లక్కీగా పిడుగు వీళ్ళపైన కాకుండా వీళ్లకు కాస్త దూరంలో పడుతుంది. అందువల్ల అదృష్టం బాగుంటే యమధర్మరాజు కూడా మన నుంచి దూరంగా ఉంటాడు అని అంటారు. ఇతను బైక్ మీద వెళ్తూ ఉంటాడు. కానీ సడన్ గా అతని ముందు ఇంకో బైక్ రావడంతో బ్రేక్ వేయగానే బైక్ మీద నుంచి కింద పడిపోతాడు. అప్పుడే పక్కన ఒక లారీ కూడా వెళ్తూ ఉంటుంది. చూడండి, జస్ట్ లో మిస్ అయ్యాడు, లేదా అతను ఆ లారీ టైర్ కింద పడిపోయేవాడు. ఒకసారి ఈ కార్ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. ఒక యాక్సిడెంట్ కారణంగా ఈ ఐరన్ రాడ్ ఇలా కార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి వచ్చి సీట్ కి గుచ్చుకుంది. అదృష్టవశాత్తు దీనివల్ల డ్రైవర్ కి ఏం కాలేదు. కానీ ఆ ఐరన్ రాడ్ కొంచెం కిందకు గుచ్చుకుని ఉంటే డ్రైవర్ చనిపోయేవాడు.
ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రోడ్స్ దాటేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి దాటాలి అని. అయితే ఒకసారి విలన్ చూడండి, ఇతను సడన్ గా రోడ్ దాటడానికి చూస్తాడు, కానీ అప్పుడే బస్ వచ్చేస్తుంది. బస్ కి కూడా కొద్దిగా తగిలి వెనక్కి వచ్చేస్తాడు. ఇంకొంచెం ముందుగా లేదా ఫాస్ట్ గా వెళ్ళింటే ఆ బస్ అతన్ని కొట్టేసేది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ నే ఇతనికి కూడా జరిగింది. ఆయన కూడా ఎంతో లక్కీగా ఈజీగా తప్పించుకున్నాడు. నిజంగా ఇంతకన్నా లక్కీ ఎవరు ఉండరేమో. చూడండి, ఒక మహిళ కారులో ఉంటుంది, ఇంకో ఆమె ఏదో తీసుకుని కార్ వైపు వస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఎక్కడి నుంచో ఒక టైర్ చాలా ఫాస్ట్ గా ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం మిస్ అయిన ఆ టైర్ ఆ బయట ఉన్న మహిళని కొట్టేసేది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎన్నో ఇన్సిడెంట్స్ ని చూసి ఉంటారు, కానీ ఇప్పుడు నేను మీకు కోట్లల్లో ఒకటి అయిన ఒక చాలా అరుదైన ఇన్సిడెంట్ ని చూపిస్తాను. దాన్ని చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక వీధిలో ఇన్స్టాల్ చేయబడిన ఈ సీసీటీవీ కెమెరాలో అర్ధరాత్రి ఒక ఎటువంటి క్లిప్ రికార్డ్ అయింది అంటే ఇందులో ఒక పిల్లి కుక్క నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటుంది. అలానే ఒక దొంగ పోలీస్ నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటాడు. అలానే ఒక భర్త తన భార్య నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటాడు. ఈ ముగ్గురిని పట్టుకునే వాళ్ళు అంటే కుక్క, పోలీస్ ఇంకా అతని భార్య వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఎవరి చేతికి ఎవరు దొరుకుతారు, ఎవరికి నిరాశ ఎదురవుతుందో మనకు తెలియదు, కానీ ఈ విధంగా కోట్లలో ఒక్కసారి జరుగుతుంది. అయితే నాకు తెలిసి ఇక్కడ పిల్లి ఇంకా దొంగ లక్కీ అనే చెప్పాలి, కానీ భర్త మాత్రం అన్లక్కీయే, ఎందుకంటే అతని భార్యకు దొరికిపోతాడు కాబట్టి. అలాగే ఈ ఫుటేజ్ ని చూడండి, ఇక్కడ ఈ రోడ్ పక్కనే పొడవైన చెట్లు ఉంది. గట్టిగా వీస్తున్న గాలి కారణంగా ఆ చెట్లు నెమిలిలాగా డాన్స్ చేస్తున్నాయి. కానీ అప్పుడే ఒక చెట్టు విరిగిపోతుంది. అయితే దానికి దగ్గర నుంచి వెళ్తున్న ఈ కార్ డ్రైవర్ కి ఈ విషయం గురించి అస్సలు తెలియదు, కానీ అతని అదృష్టం బాగుంది. అందువల్ల ఈ కార్ ముందుకు వెళ్లిన తర్వాత ఈ చెట్టు కింద పడుతుంది. ఫ్రెండ్స్, మొట్టమొదట ఈ వ్యక్తిని చూడండి. ఇతను సైక్లింగ్ చేస్తున్న వాళ్ళ ముందు నిలబడి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక ఎప్పుడైతే ఇతను రోడ్డు మధ్యలోకి వచ్చి గ్రీన్ సిగ్నల్ చూపిస్తాడో అప్పుడు ముందు నుండి సైక్లర్స్ అందరూ చాలా స్పీడ్ గా సైకిల్ ని ఎగరేస్తూ అతని వైపుకు వస్తూ ఉంటారు. ఒకవేళ బ్రేక్ వేద్దామంటే అది కూడా సాధ్యం కాదు. అయితే ఇక్కడ అతని అదృష్టం అతనికి తోడుంది. అందువల్ల అతను ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తడం వల్ల లాస్ట్ సైకిల్ కి అతనికి మధ్యలో కేవలం కొన్ని ఇంచుల గ్యాప్ తో అతను ఆ సైకిల్ తగిలి కింద పడిపోకుండా తప్పించుకుంటాడు. నిజంగా అతని అదృష్టం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి రోజుల్లో ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఇతను తన వైఫ్ కి తెలియకుండా తన గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తున్నాడేమో. అప్పుడు ఏం జరిగిందంటే ఉన్నట్టుండి ఒక కార్ అతని మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది. కొంచెంలో మిస్ అయ్యాడు, లేదా పైలోకానికి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఈ అబ్బాయిల అదృష్టాన్ని కూడా చూడండి. సైక్లింగ్ చేస్తూ ఈ ఇద్దరు అబ్బాయిలు అడవిలో వెళ్తున్నారు. అప్పుడే ఎదురుగా 2 రోజుల నుంచి ఆకలిగా ఉన్న ఒక ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూస్తూనే వాళ్ళు ఎంతగా అరిచారు అంటే ఎలుగుబంటి కూడా నేను వీళ్ళని తినడానికి వచ్చానా లేదా వీళ్ళు నన్ను భయపెట్టడానికి వచ్చారా అనే ఆలోచనలో ఉండిపోయి అక్కడి నుంచి పారిపోయింది. ఈ అమ్మాయి ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తోంది, కానీ ఈమె అలా చేయటం ఈ పక్షికి నచ్చినట్టుంది. ఆ పక్షికి ఆమె కంటే కూడా ఐస్ క్రీమ్ ఎంతగా నచ్చింది అంటే అది వెంటనే వచ్చి ఆమె చేతిలో నుంచి ఐస్ క్రీమ్ లాక్కొని వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి ఏదో వస్తువులను తన చిన్న వెహికల్ పైన నీరసంగా లోడ్ చేస్తూ ఉన్నాడు. ఇక అప్పుడే ఒక బాక్స్ వెళ్లి వెహికల్ హ్యాండిల్ మీద పడుతుంది. ఇక అప్పుడు అతని నీరసాన్ని చూసి ఆ వెహికల్ అదే వస్తువులను డెలివరీ చేయడానికి బయలుదేరింది. అది బయలుదేరిన తర్వాత దాని వెనకాల పరిగెత్తి ఏం లాభం, ఇతను దాన్ని పట్టుకోవాలని వెంటనే పరిగెత్తాడు. ఇక అదైతే వెళ్ళిపోతూ ఉంది. మనుషులతో పాటు జంతువులు కూడా చాలా అదృష్టాన్ని కలిగి ఉంటాయి. లైలా మజ్ను లాగా ఈ జోడి ఎంజాయ్ చేస్తూ రోడ్ పైన బైక్ లో వెళ్తున్నారు. అప్పుడే ఒక కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. అది వాళ్ళ బైక్ టైర్ కింద పడబోయి తప్పించుకుంది. నిజంగా ఈ కుక్క పిల్లది ఎంత అదృష్టమో కదా. ఇప్పుడు మీ రోమాలు నిక్కబుడుచుకునేటువంటి క్లిప్ ని చూడనున్నారు. పాము అనేది ఒక ఎటువంటి జీవి అంటే మనిషిని గందరగోళంలో పడేస్తుంది. కానీ పాము యొక్క ఇటువంటి బిహేవియర్ ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తులు రోడ్ పైన వెళ్తూ ఉంటే ఈ పాము ఒక్కసారిగా అతని మీదకు ఎలా దూకిందో కాస్తలో తప్పించుకున్నాడు, లేదా ఆ పాము అతన్ని కరిచేసేది. ఈ జిమ్ లో చూడండి, ఇక్కడ బనియన్ వేసుకుని వస్తున్న వ్యక్తిని చూడండి. ఇతను ఈ రోజు ఈ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తిని ఏ విధంగా కాపాడాడో మీరే చూడండి. నిజంగా ఇతను చేసిన పనికి ఒక లైక్ వేయాల్సిందే. ఇక్కడ ఈ అంకుల్ ఫిషింగ్ చేయడానికి బయలుదేరాడు. అది కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఒక చేప దృష్టి ఇతని పైన పడింది. దానికి ఇతను ఎంతగా నచ్చాడో ఏమో కానీ అది ఫ్లయింగ్ జెట్ లాగా ఎగురుతూ అతని దగ్గరకు వచ్చేసింది. కానీ అతను ఎంతో భయపడిపోయాడు. అయితే అతనికి లక్కీగా ఒక చేప వచ్చి అతని చేతిలో పడింది.
ఒక సముద్రం మధ్యలో మీరు మరియు షార్క్ మాత్రమే ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుంది? కళ్ళు బైర్లు కమ్మి ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. ఈమె కూడా ఒంటరిగా బోటింగ్ ని ఎంజాయ్ చేయడానికి బయలుదేరింది. కానీ దగ్గరలో ఎప్పుడైతే షార్క్ కనబడిందో ఆమె తల తిరిగిపోయింది. ఆమె ఫేస్ ఎలా మారిపోయిందో మీరే చూడండి. ఈ పెళ్లి జంట సముద్రపు ఒడ్డున ఫోటోషూట్ చేయించుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ వాతావరణం ఆ రోజు కాస్త కోపంగా ఉన్నట్టుంది. ఎంత కోపంగా ఉంది అంటే ఇక్కడ అంకుల్ గారు ఆంటీని టచ్ చేయడానికి ట్రై చేశారు. కానీ పైవాడు కోపంతో ఒక పిడుగును విసిరేశాడు. అది వాళ్ళ గొడుగుకు చాలా దగ్గరలో పడింది. దానితో ఆమె అంకుల్ నుంచి దూరంగా జరిగింది. ఇక్కడ ఈ వ్యక్తి తన పనిని చాలా సీరియస్ గా చేస్తున్నాడు. కానీ ఇతను వెనక టైర్ లో లిమిట్ కంటే ఎక్కువగా గాలిని నింపాడు. దానితో టైర్లోని పైప్ పగిలింది. కానీ అతను చిటికెలో తప్పించుకున్నాడు. అదృష్టం బాగాలేకపోతే చేతికి చిక్కిన వస్తువులు కూడా చేజారిపోతాయని, అదే అదృష్టం బాగుంటే యమధర్మరాజు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడని అంటారు. ఇక్కడ ఈ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దానివల్ల దానికి దరిదాపుల్లో ఉన్న మట్టి కూడా అందులో కొట్టుకుపోతూ ఉంది. కానీ ఒక చోట నేలతో పాటు ఈ వ్యక్తి కూడా కిందకి పడిపోయాడు. కానీ అతని అదృష్టం బాగుంది. అందువల్ల అక్కడ ఉన్న ఒక వ్యక్తి వెంటనే అక్కడికి వచ్చి అతన్ని కాపాడాడు. లేకపోతే ఏం జరిగేదో అది మీకు బాగా తెలుసు. ఒకవేళ రోడ్డు పైన ఎవరైనా మిమ్మల్ని భిక్ష అడిగితే వాళ్ళని ఒకసారి చాలా బాగా చెక్ చేయండి. ఎందుకంటే చాలా సార్లు అటువంటి వాళ్ళ వల్ల మనం మోసపోతాము. ఇతను చూడండి, కుంటివాడిలాగా యాక్ట్ చేసిన ఇతను వెంటనే జంపింగ్ మ్యాన్ లాగా మారిపోయాడు. అలా ఉంటుంది వీళ్ళ యాక్టింగ్. అదృష్టం బాగుంటే ఏదైనా జరుగుతుందని అంటారు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ని చూడండి. ఇక్కడ ఈ ఇంజనీర్ మిషన్ ని పైకి పంపించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ మిషన్ యొక్క ఒక పార్ట్ కిందకు పడిపోయింది. అది వచ్చి ఆ ఇంజనీర్ కాలిపైన పడేది. కానీ అది అతని కాలిపైన పడే లోపే అతని దృష్టి దానిపైన పడింది. లేకపోతే ఆ ఇంజనీర్ కుంటివాడు అయ్యేవాడు. ఇక ఇక్కడ ఇతను కారులో చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు. అప్పుడే దారిలో ఒక చెట్టు విరిగిపోయింది. ఆ చెట్టు వల్ల అతడికి ఎంతో పెద్ద ప్రమాదం జరిగేది. కానీ అతని అదృష్టం అతన్ని కాపాడింది. అందువల్ల అతను దాని నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. లేకపోతే అతని కారు ముక్కలు ముక్కలు అయ్యేది. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారో అంటే రోడ్డు దాటేటప్పుడు ఆచితూచి దాటాలి అని. అదైతే నిజమే. అయితే ఈ అంకుల్ గారు రోడ్ క్రాస్ చేస్తున్నారు. అప్పుడే ఎదురుగా ఒక ట్రక్ వచ్చింది. దాని నుంచి రెప్పపాట్లో తప్పించుకున్నారు. అంకుల్ గారండి, అంత తొందరేముందండి, కాస్తలో ప్రాణాలు పోయేవి కదా. చెట్లను కట్ చేసే వాళ్ళు ఎంతగా పెరిగిపోయారు అంటే దేవుడు కూడా వాళ్ళను శిక్షించడంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అందువల్ల ఆ బాధ్యతను చెట్లే తీసుకుంటున్నాయి. ఈ చెట్టు దాని ప్రాణాలు పోగొట్టుకుంది. కానీ దాంతో పాటు అతనికి కూడా శిక్ష వేసింది. కానీ అతను ఈజీగా తప్పించుకున్నాడు. అదృష్టం ప్రతి ఒక్కరిని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండదు. అయితే గ్లేషియర్స్ ని దగ్గర నుంచి చూడ్డానికి ఈ ఇద్దరు మంచు కొండలకు దగ్గరలో బోటింగ్ చేస్తూ ఉన్నారు. కానీ తర్వాత ఏదైతే జరిగిందో దాన్ని చూసిన తర్వాత బోటింగ్ ఎంజాయ్మెంట్ మొత్తం మాయమైపోయింది. రోడ్డు పైన 2 వెహికల్స్, అవి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ ఒకదానికి ఒకటి ఎదురు వస్తే ఆ సీన్ ఎంత భయంకరంగా ఉంటుందో అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి. ఇక్కడ చూడండి, ఈ డ్రైవర్ ఎంత అదృష్టవంతుడు అంటే వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. లోయలో పడిపోకుండా ఎలా తప్పించుకున్నాడు చూడండి. తుఫాన్ చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటుందో దాని రిజల్ట్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ తుఫాన్ వల్ల ఇంటిపైన ఉన్న రేకులు కూడా ఉండలేకపోయాయి. అవి ఎగిరి ఎలా పడ్డాయో మీరే చూడండి. నిజంగా అది ఎవరి మీదైనా పడింటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. ఫ్రెండ్స్, మే 26, 2022 జరిగిన ఈ ఇన్సిడెంట్ ని చూడండి. ఇందులో ఒక బైకర్ రోడ్ పైన వెళ్తూ ఉంటాడు. స్టార్టింగ్ లో మీకు ఇది ఒక నార్మల్ ఇన్సిడెంట్ అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి బైక్ పైన ముందుకు వెళ్ళిపోతాడో అతను అలా వెళ్ళిపోగానే సడన్ గా ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. పైనుండి ఎన్నో కిలోల బరువైన పెద్ద పెద్ద రాళ్లు ఏ విధంగా కింద పడతాయి అంటే దాన్ని చూస్తే భూకంపం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి ముందుకు వెళ్ళిపోయాడో వెనక నుండి మరో వ్యక్తి వస్తూ ఉంటాడు. అతని స్కూటర్ కూడా అప్పుడే కిందకు పడిపోతుంది. కానీ రెప్పపాట్లో అతను తప్పించుకుంటాడు. ఈ వెనకాల ఉన్న అతను ఇంకొంచెం ముందుగా వెళ్ళింటే ఆ పెద్ద పెద్ద రాళ్లు ఇతని మీదే పడేది. ముందుగా వెళ్ళిన అతను కొంచెం స్లో చేసినా, అలాగే వెనకాల వస్తున్న అతను ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళినా వీరిద్దరూ అక్కడే చనిపోయేవారు. నిజంగా వీళ్ళిద్దరూ బంగారు పెన్నుతో వాళ్ళ అదృష్టాన్ని రాసుకుని వచ్చినట్టున్నారు.
ఇప్పుడు మీ మనసును కదిలించే ఈ క్లిప్ ని చూడండి. ఇందులో సెక్యూరిటీ గేట్ దగ్గర కూర్చుని మొబైల్ ఫోన్ లో బిజీగా ఉన్నాడు. కానీ అప్పుడే ఒక మినీ ట్రక్ అక్కడ నుండి వెళ్తుంది. దాని వెనుక డోర్ ఓపెన్ గా ఉంటుంది. దానివల్ల ఆ డోర్ ఆ వ్యక్తి తలపై నుండి వెళ్లి గేట్ కి తగులుతుంది. అది తిరిగి వెనక్కి వస్తుంది. అయితే ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే ఈ మినీ ట్రక్ డోర్ అతని తల కంటే కొన్ని సెంటీమీటర్ల పైనే ఉంది. అందువల్ల అది గేట్ కి తగిలి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు అతని తలకు కాస్తే తగిలింది. అతని అదృష్టం బాగుంది, లేకపోతే ఈ డోర్ అతని తలకు చాలా పెద్ద గాయాన్నే చేసేది. నిజంగా ఒక్క క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అలాగే కాస్త ఈ వీడియోని చూడండి. ఇందులో ఈ వ్యక్తి టాయిలెట్ కి వెళ్లడం కోసం కూర్చుని సరదాగా సిగరెట్ తాగుతూ ఉన్నాడు. కానీ తర్వాత ఏం జరుగుతుందో దాన్ని చూసి మీ తల తిరిగిపోతుంది. నిజానికి అక్కడ నుండి ఒక ట్రక్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు దాని ఎక్స్ట్రా స్పేర్ టైర్ ఎగురుతూ వీళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ అదృష్టం బాగుంది. అందువల్ల ఆ టైర్ వాళ్ళకు కొద్ది దూరం నుంచి వెళ్ళిపోతుంది. సపోజ్ ఆ టైర్ వాళ్ళ సైడ్ తిరిగింటే ఆ టైర్ వాళ్ళకి తగిలి తప్పకుండా వాళ్ళ ఎముకలు విరిగేవి. అయితే కార్ విండో యొక్క గ్లాస్ మాత్రం తప్పకుండా ముక్కలైపోయి ఉంటుంది. చాలా సార్లు మన అదృష్టం మనం చేసే పిచ్చి పనుల్లో కూడా మనకు ఎంతో తోడుగా ఉంటుంది. అటువంటిదే ఈ వ్యక్తి విషయంలో కూడా జరిగింది. ఈ వ్యక్తి షాపింగ్ చేయడం కోసం వెళ్తాడు. అయితే అతనికి బాటిల్ ని ఫ్లిప్ చేయాలని అనిపించింది. అందువల్ల ఇతను ఆ బాటిల్ ని తీసి దాన్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేశాడు. అయితే అతని అదృష్టాన్ని చూడండి, ఆ బాటిల్ ఫ్లిప్ అయ్యి డైరెక్ట్ గా కౌంటర్ పైకి వెళ్లి పడింది. దానివల్ల కౌంటర్ లో కూర్చుని ఉన్న ఆ లేడీ దాన్ని చూసి ఇంప్రెస్ అయింది. దీన్నే ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారు. తర్వాత క్లిప్ ని చూసి మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఇందులో కొంతమంది రేస్ ట్రాక్ దగ్గర కార్ రేస్ చూడడానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ ముందు నుండి చాలా స్పీడ్ గా వస్తున్న కారును చూసి గాల్లో చెయ్యి ఊపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అప్పుడే వీళ్ళ కుక్కకు ఏమనిపించిందో తెలియదు, కానీ అది స్పీడ్ గా వస్తున్న ఆ కారు ముందుకు వచ్చి మొరగడం స్టార్ట్ చేసింది. ఆ కుక్క సడన్ గా ఆ కారు ముందుకు వచ్చేసింది. కానీ అదృష్టం బాగుంటే మృత్యువు కూడా ఏమీ చేయలేదు అంటారు కదా, ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. కేవలం కొన్ని ఇంచుల దూరంలో ఈ కుక్క తప్పించుకుంది. చాలా సార్లు అదృష్టం ప్రమాదాలు జరగకుండా ఎలా ఆపుతుంది అంటే ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎలాంటివంటే ఇక్కడ ఖాళీ రోడ్ పైన ఈ బైకర్స్ సరదాగా వాళ్ళ బైక్స్ మీద వెళ్తున్నారు. ఆ టైంలో వాళ్ళ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది అంటే సడన్ గా చాలా స్పీడ్ గా వస్తున్న ఈ కారు ఈ బైక్ ముందు నుండి కేవలం కొన్ని ఇంచుల దూరంలో వెళ్ళిపోతుంది. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఇక్కడ తప్పిపోయింది. ఇక్కడ ఈ బైక్ అతని యొక్క అదృష్టం బాగుంది, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. అదృష్టం అనేది బంగారు చిలక లాంటిది. అది మనిషిని మృత్యువు నోట్లో నుండి కూడా తిరిగి బయటకు తీసుకురాగలుగుతుంది. ఏంటి నమ్మకం కుదరట్లేదా? ఈ ఫుటేజ్ ని చూడండి. ఇందులో ఈ అంకుల్ గారు రోడ్డును దాటుతున్నారు. అప్పుడు వెనుక నుండి జేసీబీ వస్తూ ఉంటుంది. దాని గురించి పాపం అతనికి తెలియదు. అతను మరోవైపు చూస్తూ రోడ్ క్రాస్ చేస్తున్నాడు. అయితే జేసీబీ అతనికి డాష్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ జేసీబీ అతనికి దగ్గరగా వస్తుందో అప్పుడు సడన్ గా దాని టైర్ ఊడిపోతుంది. అది అంకుల్ గారికి చాలా దగ్గర నుండి వెళ్తూ ముందుకు వెళ్ళిపోతుంది. టైర్ ఊడిపోయిన తర్వాత కూడా ఈ జేసీబీ కింద పడకుండా కంట్రోల్ అయింది. రోడ్ పైన వెళ్తున్న ఈ అంకుల్ గారు ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నారో పాపం అతనికే తెలియట్లేదు. ఈ అబ్బాయి యొక్క లక్కీ మూమెంట్ ని కూడా చూడండి. ఇతను బాణంతో టార్గెట్ పైన కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతని టార్గెట్ ఏంటంటే ఈ చిన్న బాణం ఈ టేప్ యొక్క ప్లాస్టిక్ రింగ్ లోపల నుంచి వెళ్ళాలి. ఈ అబ్బాయి టేప్ ని గాల్లో ఎగరేస్తాడు. తర్వాత గురి చూసి బాణాన్ని వదిలాడు. అప్పుడు ఈ బాణం డైరెక్ట్ గా ఈ టేప్ రింగ్ తో పాటు టార్గెట్ మధ్యలోకి వెళ్లి తగులుతుంది. ఇన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా మీకు అదృష్టం పైన నమ్మకం కుదరకపోతే తర్వాతి క్లిప్ ని చూడండి. దీన్ని చూసిన తర్వాత మీరు అదృష్టాన్ని తప్పకుండా నమ్ముతారు. ఈ ఫుటేజ్ లో 2 వ్యక్తులు అడవిలో క్యాంపింగ్ చేయడం కోసం వచ్చారు. అయితే అర్ధరాత్రి వాళ్ళు టెంట్ లోపల నిద్రపోతున్నారు. కానీ అప్పుడే అక్కడికి ఒక మగసింహం ఒక ఆడసింహం వస్తాయి. అవి వాళ్ళ పైన దాడి చేయడానికి ట్రై చేస్తాయి. నిజానికి ఈ సింహాలు టెంట్ లోపలికి వెళ్లి వాళ్ళని ఆహారంగా మార్చుకోవాలనుకుంటున్నాయి. కానీ అప్పుడే వాళ్ళు గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. ఈ సింహాలు కూడా ఈ రోజు ఏదో ఒకటి తినాలని మూడ్ లో ఉన్నట్టుంది. కానీ లోపల నుండి వాళ్ళు టెంట్ ని గట్టిగా పట్టుకుని ఉన్నారు. అలాగే వాళ్ళు అరుస్తూ ఆ సింహాలను అక్కడి నుంచి తరిమి కొట్టడానికి ట్రై చేశారు. చాలాసేపు ట్రై చేసిన తర్వాత చివరిగా సింహాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు వాటి నుంచి తప్పించుకున్నారు. ఆ సింహాలకు ఏమనిపించిందో ఏమో కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఆ సింహాలు ప్రయత్నించుంటే వాళ్ళను ఖచ్చితంగా చంపేసేవి.
కొండల దగ్గర ల్యాండ్ స్లైడ్స్ ఎప్పుడైనా జరగవచ్చన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానివల్ల ఆ ఏరియాలో చాలా నష్టం జరుగుతుంది. కానీ ఈ క్లిప్ ని చూడండి. ఇందులో కొంతమంది మౌంట్ క్లైంబర్స్ కొండపైకి ఎక్కుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక చెక్ పాయింట్ అంటే కొండను ఎక్కి పైకి చేరుకుంటారో అప్పుడే పైనుండి ఒక చాలా పెద్ద రాయి జారుతూ వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. దాన్ని చూసి భయపడి వీళ్ళు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అయినా కానీ ఈ రాయి వాళ్ళ వైపుకు వస్తూ ఉంటుంది. కానీ కాస్త ముందుకు రాగానే సడన్ గా అది ఒక చోట టర్న్ అవుతుంది. ఇక వీళ్ళు ఈ రాయి నుంచి చాలా క్షేమంగా తప్పించుకుంటారు. నిజంగా వీళ్ళు చాలా అదృష్టవంతులే. ఈ క్లిప్ ని చూడండి. ఇందులో ఒక వ్యక్తి ఒక కొండపైకి ఎక్కుతూ ఉంటాడు. అప్పుడే అతనికి వెనక నుండి ఏవో అడుగుల చప్పుడు వినబడుతుంది. ఎప్పుడైతే అతను వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు అతనికి ఒక మౌంటైన్ లైన్ కనబడుతుంది. అది అతని పైన దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. కానీ అదృష్టం కొద్దీ అతని దృష్టి దానిపైన పడింది. అందువల్ల అతను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసి ఆ లైన్ భయపడి పొదల్లోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ లక్కీ పీపుల్స్ ని. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను రీసెంట్ గా చేసిన వీడియోస్ ని ఇక్కడ ఎన్ కార్డ్స్ లో ఇస్తాను. ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడండి.